లోక్సభలో అల్లకల్లోలం చేయడం ద్వారా ప్రపంచపు దృష్టిని ఆకర్షించడానికి చదువు సంధ్యలు రాని వెధవలు, లేకపోతే సగం చదువులతో వచ్చినటువంటి వెధవలు, లేదంటే గనక ఈ దేశంలో ఎదగడానికి బోలెడన్ని అవకాశాలు ఉంటే అయన్నీ కాకుండా ఏదో ఒక రకంగా అసంతృప్తిని వెళ్ళగక్కే వెధవలు ఒక ఐదుగురు కలిసి లోక్సభలో హడావిడి చేస్తే అక్కడ వాళ్ళు ఆ పొగని వదులుతున్న సందర్భంలో పార్లమెంట్ సభ్యులు ఎవరు పారిపోలేదు, నిలబడ్డారు, కలబడ్డారు. ఈవెన్ రాహుల్ గాంధీ లాంటి వాడు చూస్తానుంచున్నాడు, కానీ మిగతా ఎంపీలు పట్టుకుని చితక బాదారు. అది ఆషామాషి కాదు. భారత పార్లమెంట్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. భయపడి పారిపోవడానికి కాదు, తీవ్రవాదైన ఉగ్రవాదైన లేదా అల్లకల్లోలం చేయడానికి వచ్చేవాడినైనా సరే పరుగులు పెట్టించే సత్తా మాకుంది అన్నటువంటిది పార్లమెంట్ సభ్యులు నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన సందర్భం. అందులో మొట్టమొదట ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఆయన ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆర్కే సింగ్. ఒక్కసారిగా ఆ పైన కుర్చీలు దూకుతూ బల్లలు దూకుతున్నటువంటి వాడిని పట్టుకుని చితక బాదడం ప్రారంభించాక మిగతా ఎంపీలు కూడా తలా వచ్చి చేశారు. గోరంట్ల మాధవ్ కూడా, మన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎంపీ కూడా ఆ తర్వాత చివరిలో చేశారు.